గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన అంశం ఏది అంటే 2018-2019 సంవత్సరాలకు గాను కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించనే చెప్పుకోవాలి. అయితే ఆ బడ్జెట్ విషయంలో ఏపీకి అన్యాయం జరిగిందంటూ అధికార పార్టీ వారు మరియు ప్రతిపక్ష పార్టీల వారు కూడా కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాజకీయ నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ క్రమంలో బడ్జెట్ విషయంపై స్పందించి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వార్నింగ్ ఇచ్చారంటూ వార్తలు తెగ షికారు చేస్తున్నాయి. అసలు విషయానికి వస్తే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు వెళ్లిన వెంకయ్య నాయుడు సీఎం చంద్రబాబుతో కలిసి ఏకాంతంగా చర్చలు జరిపారని తెలుస్తోంది. ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని, ఇక కేంద్రంతో కలిసి ఉండలేమంటూ వెంకయ్య నాయుడుతో సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక సీఎం చంద్రబాబు చెప్పిన విషయాలను విన్న వెంకయ్య నాయుడు అప్పటికప్పుడు బీజేపీ అధిష్టానానికి ఫోన్ చేసి ఏపీ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న పద్ధతిపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఏపీకి ఎన్నో వాగ్దానాలను చేశాం, వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తే సహించేది లేదంటూ, అవసరమైతే ఉపరాష్ట్రపతి పదవికి సైతం రాజీనామా కూడా చేస్తానంటూ వెంకయ్య నాయుడు తెలియపరిచారట. ఇక అది జరిగిన కొద్దిసేపటికే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి సర్ది చెప్పి మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవాలని చెప్పారట. దాంతో వెంకయ్య నాయుడు మాటలను తీసిపారేయకుండా సీఎం చంద్రబాబు కూడా అందుకు అంగీకరించడం జరిగిందంటూ వార్తలు వినబడుతున్నాయి. ఇక ఇందులో నిజాలు ఏంటనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలని మీకు అందించే మై ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.